ఇడ్లీ దోశలతో పాటు అన్నంలోకి కూడా ఎంతో రుచిగా ఉండే నువ్వుల కారంను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ కారప్పొడి రుచితో పాటు ఒంటికి ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. వెల్కమ్ టు వంటలమ్మి. నేను మోనిక. మీరు గనక ఈ ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ పైన అడుగు మందంగా ఉండే ఒక పాత్ర పెట్టుకుని దీనిలోకి 1 కప్పు తెల్ల నువ్వులను తీసుకోండి. ఈ నువ్వులను సన్నని మంట మీద నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ నువ్వులు వేగటానికి మనకు 4 నుండి 5 నిమిషాల సమయం పడుతుంది. ఈ నువ్వులు వచ్చేసి కాస్త రంగు మారి ఇలా వేయించుకునేటప్పుడు మంచి వాసన రావటం కూడా మొదలవుతుంది. అలా వచ్చేంత వరకు కూడా ఇలానే సన్నని మంట మీద నిదానంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా నువ్వులు రంగు మారి వాసన రావటం మొదలైనప్పుడు స్టవ్ పై నుండి వీటిల్ని దించేసి ఏదైనా ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి కొద్దిగా నూనెను వేసుకోండి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. దీనిలోకి 1/4 కప్పు మినప్పప్పు, 1/4 కప్పు పచ్చిశనగపప్పును వేసుకోవాలి. స్పూన్ కొలతల్లో ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 4 స్పూన్ల చొప్పున తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని ఇలా కలిసేలాగా కలుపుకుంటూ సన్నని మంట మీద 1 నిమిషం పాటు నిదానంగా వేగనివ్వండి. ఇలా 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత దీనిలోకి ఎండుమిరపకాయలను వేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ 15 వరకు ఎండుమిరపకాయలు తీసుకుంటున్నాను. మీరు తీసుకునే మిరపకాయల కారంను బట్టి మీ రుచిని బట్టి మిరపకాయలను పెంచి లేదా తగ్గించి తీసుకోవచ్చు. ఈ కారప్పొడిని అన్నంలోకి చేస్తున్నట్లయితే మిరపకాయలను కొద్దిగా పెంచి వేసుకోవచ్చు. ఇలా ఈ మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా సన్నని మంట మీద వేయించుకోవాలి. మనకు వేసుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేగేటప్పటికి ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు వచ్చేసి ఇలా ఎర్రటి రంగు వచ్చేంత వరకు కూడా సన్నని మంట మీదే వేయించుకోవాలి. ఇలా రంగు మారినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకోండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఎండుమిరపకాయలతో పాటుగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఈ మొత్తాన్ని వేసుకుని దీనిలోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని కూడా కాస్త బరకగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకుని తీసుకోండి. తర్వాత దీనిలోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వులను వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకోండి. ఈ ఎండు కొబ్బరి పొడికి బదులుగా మీరు ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరిని తీసుకుంటున్నట్లయితే కొద్దిగా వేయించుకుని తీసుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. గరిటెతో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ కారప్పొడి మెత్తగా అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే నువ్వుల కారప్పొడి మనకు తయారైపోతుంది. ఈ కారప్పొడి టిఫిన్లోకైనా లేదా అన్నంలో ప్రతిరోజు 1-2 ముద్దల్లోకి దీన్ని కలుపుకుని తింటూ ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఈ నువ్వుల కారప్పొడి తయారీ విధానం మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.